కబుర్లలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో హైకోర్టును ఆశ్రయించాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రహీల్. తనపై పోలీసులు నమోదు చేసిన లుకౌట్ నోటీసులు కొట్టివేయాలంటూ పిటిషన్లో కోరారు. ఇక రహీల్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా డిసెంబర్ 24న ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహిల్ కారు డ్రైవ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే రాహిల్ కి బదులు మరొకరిని లొంగిపోమని రాహిల్ ప్రేరేపించినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీంతో పాటు పంజాగుట్ట పోలీసులు కూడా రాహిల్ కు సహకరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రహీల్. తనపై పోలీసులు నమోదు చేసిన లుకౌట్ నోటీసులు కొట్టివేయాలంటూ పిటిషన్లో కోరారు. రహీల్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా డిసెంబర్ 24న ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రహీల్ కారు డ్రైవ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే రహీల్ కి బదులు మరొకరిని లొంగిపోమని రాహిల్ ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు పంజాగుట్ట పోలీసులు కూడా రాహిల్ కు సహకరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రహీల్ కూడా పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. తనపైన లుకౌట్ నోటీసులను క్యాన్సిల్ చేయాలంటూ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ 24న మాత్రం ప్రజాభవన్ దగ్గర మాత్రం ఏదైతే యాక్సిడెంట్ కి పాల్పడిన రహీల్ మాత్రం పోలీసులు, ఎందుకంటే రహీల్ యాక్సిడెంట్ చేసిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున రహీల్ బదులు వేరే వాళ్ళని పెట్టి, ఎందుకంటే షకీల్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే, బోధాన్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధికారంలో లేకున్నా కూడా తను మన పైరవి చేసి తన ప్లేస్ లో మన షకీల్ ప్లేస్ రాహిల్ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టించి పంజాగుట్ట పోలీసులు మరి బోధాన్ సిఐ కూడా అప్పట్లో మాట్లాడడం జరిగింది. దీనిపైన సంచలనం సృష్టించింది ఈ వార్త పైన అయితే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాహిల్ మన ఆచూకీ తెలియకపోతే పోలీసులు మాత్రం అతని పైన లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇదే అంశం పైన ఈ రోజు హైకోర్టులోనే మాత్రం రాహిల్ మన హైకోర్టుని ఆశ్రయించబోతున్నాడు. అయితే పోలీసులు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు. అయితే ఇదే అంశంలో లుకౌట్ నోటీస్ ను కూడా క్యాన్సిల్ చేయాలి, నేను పోలీసులకు సహకరిస్తా అనుకుంటా కూడా రాహిల్ తరపు న్యాయవాది ఈ రోజు వాదించబోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదే అంశం ఎందుకంటే దీనికి మన పంజాగుట్ట పోలీసులు సహకరించారు అప్పుడు ఈ కేసులో అనేది మన హైదరాబాద్ సిపి ఎవరైతే కొత్త శ్రీనివాస్ మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అందరినీ 87 మందిని దాదాపుగా ట్రాన్స్ఫర్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో ఇటు పోలీసుల తరఫున ఎవిడెన్స్ కావచ్చు, లేదంటే రాయల్ తరఫున న్యాయవాది ఎలాంటి తీర్పు రాబోతుందో కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.